మీనరాశి వారికి అంగారకుడి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంగారకుడు అంటే కుజుడు ప్రస్తుతము వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరించడము మీనరాశిలో జన్మించినటువంటి వారికి తృతీయ స్థానం అవుతుంది. ఇది గోచార రీత్యా శుభస్థానం, శుభ ఫలితాలు ఉంటాయి. అయితే విత్తలాభ, సదారోగ్యం, ఇష్టసిద్ధి సుఖావహ, వస్త్రలాభో ధనప్రాప్తి తృతీయ స్థానగే కుజే. మూడో స్థానం చాలా అనుకూలమైనటువంటి స్థానం. మీనరాశి వారికి ఈ 45 రోజులు అంగారకుడి మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. అంటే కొంత ధైర్యంతో మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. సమయస్ఫూర్తిని జోడించి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు ఈ కుజుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, కలిసి వస్తుంది. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. ధనలాభం, ఆరోగ్యము మీకు అనుకూలిస్తుంది. పూర్వము ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి మీరు విముక్తులవుతారు. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇక అనుకున్నవి అనుకున్నట్టుగా మీకు నెరవేరే అవకాశాలు ఉంటాయి. ఈ 45 రోజులు మీకు బాగా కలిసి వస్తుంది. కార్యలాభం, అభీష్ట కార్యసిద్ధి, అంటే మీరు కోరినటువంటి కోరికలు ఫలించేటువంటి అవకాశాలు ఉంటాయి. సుఖంగా ఉంటారు, సంతృప్తిగా జీవనం గడుపుతారు. ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులతో సఖ్యత పెరుగుతుంది. వాహన మూలకంగా మీకు సౌఖ్యం, భూమి కొనేటువంటి అవకాశం ఉంది. వాహనం కొనుగోలు కూడా చేస్తారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలం, వ్యవసాయదారులకు కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ 45 రోజుల లోపల ఉంటాయి. కనుక ఈ 45 రోజులు కొంత ఆలోచించి మీరు పనులు చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి, సంతృప్తిగా ఉంటారు. ఇక ముఖ్యంగా 3వ స్థానంలో అంగారకుడు శుభస్థానంలోనే సంచరిస్తున్నాడు. అయితే లగ్నాధిపతి అంటే మీనరాశి అధిపతి గురువు. మీనరాశికి అంగారకుడు భాగ్యాధిపతి అవుతున్నాడు. అంటే భాగ్యాధిపతి, ధనాధిపతి గోచార రీత్యా శుభస్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు కుటుంబ వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. భార్య పిల్లలతో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాలు, సూచనలు అన్ని విధాలుగా మీకు కలిసి వస్తాయి. అదృష్టం కూడాను కలిసి వస్తుంది ఈ 45 రోజులు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే ఈ అంగారకుడి యొక్క దృష్టి 3వ స్థానంలో ఉన్నాడు, 6వ స్థానాన్ని చూస్తున్నాడు. స్నేహితుల మూలకంగా మీకు కొంత కలిసి వస్తుంది. అయితే స్నేహితులు, బంధువర్గంతో మీరు సహాయ సహకారాలు తీసుకుంటున్నప్పుడు కొంత ఆలోచించాలి. వారి మూలకంగా మీకు మంచి జరుగుతుంది. అయినప్పటికీ వాళ్ళు ఏమైనా మీ నుండి ఆశించి మీకు సహాయం చేస్తున్నారా, లేదా సహాయమే చేస్తున్నారా మంచితనంతో అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించాలి. ఇక 3వ స్థానంలో ఉన్నటువంటి అంగారకుడు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు, కర్మస్థానాన్ని కూడా చూస్తున్నాడు. కనుక అదృష్టము, మీరు చేసేటువంటి పని పైన కూడాను అంగారకుడి యొక్క ప్రభావం ఉంది. గోచార రీత్యా బాగానే ఉన్నాడు కాబట్టి మీకు కొంత అదృష్టము కలిసి వస్తుంది. తర్వాత మీరు చేసేటువంటి పనుల లోపల కూడాను సాఫల్యత కనబడుతుంది. కనుక ఓవరాల్గా అంగారకుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఈ 45 రోజులు మీరు శ్రమించి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశమే బాగా ఉంది. శుభం.